అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. వృషభ రాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ 23వ తేదీన అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం. ఎవరైతే వృషభ రాశి వారు కొత్తగా ఇప్పుడే మన ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నిజంగా రేపటి రోజున మీకు చాలా అంటే చాలా అత్యద్భుతమైనటువంటి మంచి రోజుగా రేపటి రోజున పరిగణింపబడుతుంది. అంతేకాదు రేపటి రోజున మిమ్మల్ని కొన్ని ఆశ్చర్యపరిచేటటువంటి సంఘటనలు కూడా జరగబోతున్నాయి. మరి ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జీవితంలో రేపటి రోజున ఎటువంటి సంఘటనలు రేపటి రోజున మీరు ఎదుర్కోబోతున్నారు, అలాగే ప్రతికూలమైనటువంటి సమయం మీరు అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన చేయాలి అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. మరి ఆలస్యం చేయకుండా వృషభ రాశి వారు వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఈ రాశి వారు చాలా అమాయకంగా ఉంటారు, చాలా మంచివారు కూడాను. అలాగే ఎవరైనా కానీ ఉపకారం చేస్తే ఉపకారాన్ని మాత్రం చనిపోయేంత వరకు మర్చిపోరు. అంతేవిధంగా చాలా నమ్మినటువంటి అంటే ఒక మనిషిని ఏ విధంగా అయితే నమ్ముతారో ఆ మనిషి కోసం ఎంత దూరమైనా వెళ్ళేటటువంటి మంచి మనస్తత్వం కలిగిన వారు ఈ వృషభ రాశి వారు. అలాగే వీరికి ఫ్రెండ్ సర్కిల్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చండి. అలాగే వీరు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు, కార్యదీక్షతను కలిగి ఉంటారు. ఎటువంటి సమస్యనైనా కానీ చాలా చక్కగా వీరైతే ఎదుర్కొంటారు. అలాగే వీరెప్పుడూ కూడా వ్యతిరేకంగా అంటే ఏదైనా కానీ ఒకరు ఒక మంచి పనిని కనుక అంటే వీరిని ఏదైనా ఒక పనిని నియంత్రించినా కానీ లేదంటే ఇంకేదైనా కానీ వీరు చేసేటటువంటి పనిలో ఎవరైనా అడ్డు తగిలినా కానీ వీరికి అస్సలు నచ్చదు. దానిని ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మొహానే చెప్పేస్తారనమాట. అలాగే ఏ విషయాన్ని కూడా కడుపులో దాచుకోరు. ఏదైనా తప్పు ఉంటే తప్పని చెప్తారండి. ఆ విధంగా చాలా ధైర్యంతో ఎద్దు ఏ విధంగా అయితే ధైర్యంతో ఉంటుందో ఆ విధంగా ఈ యొక్క వృషభ రాశి వారు ఏ విషయంనైనా కానీ చాలా అంటే చాలా ధైర్యంతో ఎదుటి వ్యక్తులకు వ్యక్తపరుస్తారు. అలాగే వీరిని కొంతమంది ఎక్కువగా మాయ చేసి కొన్ని విషయాలను అయితే చెప్తూ వీళ్ళను మభ్య పెట్టాలని కూడా చూస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా వీరు ఎప్పటికప్పుడు మెలకువలు నేర్చుకుంటూ చాలా జాగ్రత్తగా ఉంటారు. అయితే కొంతమందితో మాత్రం మీరు అమాయకంగా ప్రవర్తించినప్పటికీ కూడా అండి, ఎంత మంచిగా ఉన్నా మీ ప్రతి పనిలో కూడా వారికి మీరు ఎంత మంచి చేయాలన్నా కూడా వారేంటంటే ఎదుటి వ్యక్తులు కొంతమంది చెడు చేయాలని చెప్పి ఎక్కువగా చూస్తూ ఉంటున్నారు. ఆ వ్యక్తులు ఎవరు అనేది కూడా మీరు రేపటి రోజున తెలుసుకోబోతున్నారండి. ఆ విధంగా మీరు అనుకోనటువంటి కొన్ని సంఘటనలు అయితే వారి ద్వారా రేపటి రోజున ఎదుర్కోబోతున్నారనే చెప్పుకోవచ్చు. ఇంకా రేపటి రోజున మీరు ఆ వ్యక్తుల పరంగా అంటే కొన్ని సంఘటనలు నిజాలు అనేవి మీరు తెలుసుకోవడం వలన నిజంగా వీరేనా మా వలన అంటే మా ద్వారా మంచి సహాయాలను పొంది కూడా మాకే కీడు తలపెట్టాలని చెప్పి చూస్తున్నారా అని చెప్పి మీరు ఆ వ్యక్తులను చూసి చాలా అంటే చాలా నివ్వెరపోతారు. అలాగే ఆ సంఘటన మీలో ఎంతో ఆశ్చర్యాన్ని రేకెత్తించేలా చేస్తుంది. ఇక అలాగే రేపటి రోజున మీరు కొన్ని విషయాల్లో అయితే మానసికంగా మిమ్మల్ని మీరు కొంచెం ఒత్తిడికి గురి చేసే విధంగా ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయేటటువంటి ఆలోచనలు అయితే చేస్తూ ఉంటారండి. అంటే మీ పనుల వలన కావచ్చు, లేదంటే మీరు నిజాలు కొన్ని అంటే కొంతమంది వ్యక్తుల ద్వారా కొన్ని నిజాలు తెలిసిన తర్వాత మిమ్మల్ని మీరు కొంచెం ఎక్కువగా కోపపూరితమైనటువంటి ఆవేశంతో ఊగిపోతూ ఉంటారు. కాబట్టి ఏ విషయాన్ని కూడా ఎక్కువగా అంటే సీరియస్గా తీసుకోకండి. ఏ విషయాన్ని కూడా ఎక్కువగా మీ మనసుకి ఎక్కించుకోకండి. అన్ని విషయాలను కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాగే మీరు అంటే వ్యక్తిగతంగా కొంతమంది మీపై పగలు పెంచుకున్నా కానీ మీరు మాత్రం వారిని కొంచెం ప్రేమతోనే సఖ్యతగానే మాట్లాడి చూడండి. ఆ తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి కోపం కూడా తగ్గిపోతుంది. ఇంకా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి మరొక విషయం ఏమిటి అంటే మీరు ప్రతి విషయంలో కూడా ఎదుటివారిని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. ఎదుటివారితో ఎక్కువగా పరిచయాలు పెంచుకోకండి, ఎక్కువగా మాట్లాడకండి. జనంతో చాలా తక్కువగా మాట్లాడండి. అతిగా మాట్లాడకుండా ఎక్కువగా జనం జోలికి వెళ్లకుండా ఉండండి. ఎందుకు ఇలా చెబుతున్నాను అంటే ఒకరి కారణంగా మనకు నష్టం జరుగుతుంది అంటే ఆ నష్టం నుండి మనం తప్పించుకోవడానికి మనం వారికి చాలా అంటే చాలా ఎక్కువగా దూరంగా ఉండడంలో అసలు తప్పనేది ఏమాత్రం లేదు. ఎంత మంచిగా ఉన్నా కూడా మనల్ని వాడుకోవాలని చెప్పి కొంతమంది చూస్తున్నప్పుడు, ఎంత మంచిగా ఉన్నా కూడా మనల్ని రెచ్చగొట్టాలని చెప్పి చూస్తూ ఉన్నప్పుడు, ఎంత మంచిగా ఉన్నా కూడా ఏదో ఒక తప్పును మనలో వెతుకుతూ ఉన్నప్పుడు అటువంటి జనంతో మనం ఎందుకు దగ్గర అవ్వాలి చెప్పండి. అలాంటి జనంతో దూరంగా ఉండి మన పని మనం చూసుకొని మనల్ని మనం ప్రేమించుకొని మనల్ని మనం గౌరవించుకుంటే మన పనులన్నీ కూడా చక్కగా మనకైతే సక్సెస్ అవుతాయి. మన పనులు ఏవి కూడా పెండింగ్ అనేది పడకుండా ఉంటాయి. చక్కగా సకాలంలో ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా మన పనులు అనేవి మనం ముగించుకోవచ్చు. ఇక ఎప్పుడూ కూడా జనంతో ఎదుటివారితో ఎక్కువగా మనం దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మన
మనకు సంఘంలో కూడా గౌరవం అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఒక మనిషిని గమనించారనుకోండి, ఒక మనిషి వేరే వారితో చాలా ఈజీగా కలిసిపోతే చాలా ఈజీగా మాట్లాడుతూ ఉంటారనుకోండి, ఆ మనిషిని అంతగా ఎవ్వరూ కూడా పెద్దగా గౌరవించరు. అదే ఒక వ్యక్తి కొంచెం దూరంగా ఉండడం, కొంచెం తక్కువగా మాట్లాడుతూ ఉండడం, ఆ మనిషి పలికితేనే పలకడం, ఈ విధంగా చేస్తూ ఉంటే తప్పకుండా ఆ మనిషికి గౌరవం అనేది సమాజంలో చాలా ఎక్కువగా పెరుగుతుంది. అలా మీకు మీరు గౌరవాన్ని పెంచుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నించండి. ఈ ఉద్దేశంతో మీరు ఈ విధమైనటువంటి ఉద్దేశంతో మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు కూడా ఒక్కొక్కటి పూర్తిగా తగ్గిపోతాయి. ఇక రేపటి రోజున విషయానికి వస్తే, రేపటి రోజున చాలా బిజీగా ఉంటారండి. మీరు తినడానికి కూడా టైం అనేది ఉండదు. ఉదయాన్నే ఫాస్ట్గా టిఫిన్ చేయడం, కాఫీ టీ తాగేయడం, ఫాస్ట్గా మీ పనికి మీరు వెళ్ళిపోవడం, మళ్ళీ భోజనం టైంకు అదరబదరగా ఏదో లైట్గా వచ్చేసి భోజనం చేయడం, మళ్ళీ సాయంత్రానికి మీకు ఇంటికి రావడం, ఇంటికి వచ్చిన తర్వాత హరీబరీగా మరలా భోజనం చేసేసి తినడం, పడుకోవడం, ఈ విధంగా అయితే రేపటి రోజున గడిచిపోబోతుంది. కొన్ని ఆసక్తికరమైనటువంటి సంఘటనలు, నిజాలు అనేవి కూడా మీరు రేపటి రోజున తెలుసుకోబోతున్నారు. కాబట్టి ఆ విషయం పట్ల మీరు ఎక్కువగా ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలను అసలు తీసుకోకండి. అలాగే ప్రతి విషయాన్ని కూడా మనసుకు ఎక్కించుకోకండి. కాస్త ఆరోగ్యం మీద కూడా ఎప్పటికప్పుడు శ్రద్ధ పెట్టండి. టైంకి తినండి, టైంకి పడుకోండి, ఎక్కువగా హరీబరీలు తగ్గించుకోండి. ఇవన్నీ తగ్గించుకోవడం వలన మీ యొక్క ఆరోగ్యం అనేది ఇంకా బాగుంటుంది. ఇక రేపటి రోజున మీరు డబ్బు పరంగా కూడా, ఆర్థికంగా, వ్యాపార పరంగా కూడా మీరు చేస్తున్నటువంటి బిజినెస్ పరంగా, ఉద్యోగ పరంగా మీకు డబ్బులు కూడా ఎక్కువగా వచ్చేటటువంటి సూచనలు అయితే రేపటి రోజున కనిపిస్తున్నాయండి. కాబట్టి డబ్బు అధికంగా వస్తుంది కదా అని చెప్పేసి ఎక్కువగా ఖర్చులు కూడా చేయకుండా డబ్బును నిలుపుకునేటటువంటి ప్రయత్నాలు అయితే ఎప్పటికప్పుడు మీరు తప్పకుండా చేయడం మొదలుపెట్టండి. ఇక వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వివాహ యోగం కూడా కలిసి వచ్చేటటువంటి భాగ్యం మీకు ఈ యొక్క సంవత్సరంలో ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఈ రాశి వారు మాకు ఇంకా వివాహం జరగలేదని చెప్పి ఎవరైతే బాధపడుతూ అనుకుంటున్నారో వారికి వివాహ యోగం భాగ్యం కలిగేటటువంటి సూచనలు కూడా రేపటి రోజున కనిపిస్తున్నాయి. అంటే ఈ విషయానికి సంబంధించినటువంటి కొన్ని చర్చలు అయితే రేపటి రోజున చేపట్టబోతున్నారు. కొంచెం గట్టిగా వివాహం అంటే పెళ్లి చూపులు చూసుకుంటారనో, లేదంటే సంబంధాలు వెతుకుతారనో, లేదంటే దీని గురించి సంబంధించినటువంటి చర్చలు జరుపుతారనో, ఈ విధమైనటువంటి అంశాలు రేపటి రోజున మీరైతే తప్పకుండా చూడబోతున్నారు. ఇక అంతేకాకుండా రేపటి రోజున అంటే కొంచెం సరదాగా బయటకు వెళ్తారు, ఫ్యామిలీతో కలిసి కొంచెం సేపు హ్యాపీగా టైం అనేది స్పెండ్ చేస్తారు. విద్యార్థుల విషయానికి వస్తే, విద్యార్థులు ఇప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్ జరిగేటటువంటి సమయం కదండి. ఈ ఎగ్జామ్స్లో పిల్లలు ఎలా చదువుతున్నారో, అలాగే ఎగ్జామ్స్ ఎలా రాశారని చెప్పి ప్రతి పేరెంట్స్ కూడా ఎంతగానో టెన్షన్స్ గురవుతూ ఉంటారు. అటువంటి పేరెంట్స్కి ఏ టెన్షన్స్ లేకుండా చాలా చక్కగా ఉండొచ్చండి. ఎందుకంటే మీ పిల్లల భవిష్యత్తు చాలా చక్కగా ఉండబోతుంది. ఇక అలాగే వారు పడినటువంటి కష్టానికి మంచిగా అంటే వారికి ఆ యొక్క ఎగ్జామ్స్ నుండి వచ్చేటటువంటి రిజల్ట్స్ కూడా వాళ్ళను ఎంతో ఉత్తేజపరిచే విధంగా ఉంటాయి. ఇక టెన్షన్స్ పడాల్సినటువంటి అవసరం కూడా లేదు. మీరు ఊహించిన దానికంటే కూడా వాళ్ళు చక్కగా ఎక్కువ మార్కులతో పాస్ అయ్యేటటువంటి యోగం అయితే కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులకు కూడా రేపటి రోజున అద్భుతంగా ఉందండి. చక్కగా కలిసిపాటుతనంగా రేపటి రోజున అయితే కనిపిస్తుంది. ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా గవర్నమెంట్ ఉద్యోగాల పరంగా మంచి అవకాశం అయితే, మంచి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక సంతానం లేని వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా సంతాన భాగ్యం కలిగేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక భగవంతుడి యొక్క ఆశీర్వాదం మీ మీద పుష్కలంగా ఉండడం వలన మీకు రేపటి రోజున చాలా అనుకూలంగాను అద్భుతంగానూ ఉండబోతుంది. మరి ప్రతికూలమైనటువంటి సమయం అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రాశి వారు తప్పకుండా మీరైతే శివారాధన చేసుకోండి, అలాగే నవగ్రహారాధన చేసుకోండి, హనుమాన్ చాలీసా పఠించుకోండి, దుర్గాదేవి యొక్క స్తోత్రాలను పఠిస్తూ ఉండడం వల్ల కూడా మీకు అపారమైనటువంటి పుణ్యం అనేది లభిస్తుంది. అలాగే మీకు స్తోమత ఉంటే కనుక దేశీయ గోమాతని ఎవరికైనా కానీ దానంగా ఇవ్వండి, పేదలకు దాన ధర్మాలను చేయండి. అపారమైనటువంటి పుణ్యాన్ని, అలాగే మీకు మీ కుటుంబానికి చక్కగా వారి యొక్క ఆశీస్సులు కూడా మీకు పుష్కలంగా లభిస్తాయి. అలాగే అనుకున్నటువంటి ప్రతి పనిలో కూడా మీకు మంచి విజయం అయితే మీరు తప్పకుండా పొందుతారు. ఈ విధంగా అయితే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఉన్నాయండి. మరి వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకున్నారు కదా. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.